మహాభారతం. ఇంతకుముందు చేసిన వీడియోలో మనం ఒక ఎపిసోడ్ని మిస్ అయ్యాం. అదేంటి అంటే దశరాజ యుద్ధం. యుద్ధం భారత వంశానికి సంబంధించింది. ఇంతకుముందు వీడియోలో భారత వంశం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ యుద్ధాన్ని మాత్రం మిస్ అయ్యాం. అయితే భారత వంశానికి రాముడి తమ్ముడు భరతుడితో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్వ చరిత్ర కాలం, అంటే వేద పురాణ కాలం. అందుకే ఈ కథకు ఆధారాలు పురాణాలు మరియు ఋగ్వేదం. విష్ణు పురాణం ప్రకారం భారత వంశం హిమాలయాల దక్షిణం నుంచి సముద్రం వరకు వ్యాపించింది. ఈ వంశమే కురువంశంకు పాండవులకు పూర్వీకులు. అందుకే మహాభారతం అంటే మహాభారత వంశం యుద్ధగాథ. యుద్ధం గురించి ఋగ్వేదంలోని 7వ మండలంలో పూర్తిగా వర్ణించబడింది. ఇక కథలోకి వెళ్తే, రంగంలో ఉన్న రాజు ఇలా అనుకుంటున్నాడు. దీనిని వారు విజయం అని పిలిచారు, కానీ నేను ఇక్కడ నిలబడి ఆలోచిస్తే నిజంగా నేను ఏమి గెలిచాను? 10 రాజులు, వారి సైన్యాలు ఈ నదిలో మునిగిపోయాయి, కానీ వారి స్వరాలు ఈ నది కంటే గట్టిగా ప్రతిధ్వనిస్తున్నాయి. వారికి పేర్లున్నాయి, గర్వం ఉంది, వారసత్వం ఉంది. అలాంటివి కూడా నాకు ఉన్నాయి. కానీ ప్రపంచం నన్ను ఎలా గుర్తించుకుంటుంది? ఒక ఏకీకర్తగా లేక మరొక క్రూర విజేతగా? నేను కోటలు కట్టలేదు, కాలువలు తవ్వాను. అన్నం లేక ఆకలితో విలవిల్లాడిన వారికి అన్నం అందించాను. కానీ అదే కారణంగా నా సింహాసనం మధ్య శత్రువులు కూడా పుట్టారు. ఎందుకంటే నేను ఎంత శాంతిని పంచానో అంత భయాన్ని కూడా వారిలో నింపాను. కానీ నన్ను ఎక్కువగా భయపెట్టినవాడు ఒక రాజు కాదు, ఒక ఋషి, ఒక యోధుడు, గురువుగా మారినవాడు. ఎప్పుడూ నాకు దిక్సూచిగా ఉన్నవాడు. ఇప్పుడు నన్ను నాశనం చేయాలని ప్రమాణం చేశాడు. 10 ప్రాచీన గోత్రాలను ఏకం చేశాడు. ఒక ఆనకట్ట కట్టించాడు సైన్యాన్ని ముంచడానికి. ఒక నదినే ఆయుధంగా మార్చేశాడు. ఇది మానవ చరిత్రలోని మొదటి యుద్ధాల్లో ఒకటి, దశరాజ యుద్ధం. ఇదే భారత జననం. భారత వంశపు మొదటి రాజు సుదాసుడు, దేవ్యోదాసుని కుమారుడు. ఆయన రాజధాని కురుక్షేత్రం, అంటే ఇప్పటి హర్యానా ప్రాంతం. అయితే దశరాజ యుద్ధంలో ఆయన్నే ప్రధాన పాత్రధారి. ఇక్కడ ఒక తప్పు భావనని సరిదిద్దాలి. దశరాజ యుద్ధం అంటే 10 మంది రాజులు అని కాదు. దశ లేదా శతకం అనే పదాలు ఋగ్వేదంలో అనేక లేదా భారీ సంఖ్య అని అర్థం. అందువల్ల అది పెద్ద రాజ్యాల సమాఖ్య యుద్ధం అని అర్థం. అయితే సుదాసు అశ్వమేధ యాగం చేశాడు. ఒక తెల్ల గుర్రాన్ని విడిచాడు. ఆ గుర్రం పలు రాజ్యాల మీదుగా తిరిగింది. దాన్ని ఆపడానికి ఒక్క రాజు కూడా ధైర్యం చేయలేదు. ఆ సమయంలో భరత వంశం 4 రెట్లు పెరిగింది, కానీ లోపల మాత్రం చిచ్చులు మొదలయ్యాయి. యాగ విజయానికి అందరూ ప్రశంసలు కురిపించారు, కానీ ఆ మహిమ అంతా రిషి విశ్వామిత్రుడికే వెళ్ళిపోతుంది. అతడు నాకు మొదటి నుండి మార్గదర్శి, అంటే సుదాసకు. యుద్ధంలోనూ యాగంలోనూ అతడు శక్తి సింహాసనంపై పెరుగుతుంది. అతడి మంత్రులను కూడా సవాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక సభలో విశ్వామిత్రుడు సైన్యాన్ని సట్లెజ్ వైపు పంపమని ఆదేశించాడు. కానీ సుదాసు పొరుగు గోత్రాలకు శాంతి వాగ్దానం చేశాను కాబట్టి నేను పంపించను అని అన్నాడు. విశ్వామిత్రుడు ఆగ్రహంతో సభను వదిలి వెళ్ళిపోయాడు. తర్వాతి ఉదయం అతని స్థానంలో నియమింపబడ్డాడు ఋషి వశిష్ఠుడు. చాలా మందికి ఇదొక జ్ఞానపూర్వకమైన నిర్ణయం, ఎందుకంటే వశిష్ఠుడు గౌరవనీయుడు, శాంత స్వభావి, ధర్మంలో స్థిరుడు. కానీ విశ్వామిత్రుని కళ్ళల్లో మాత్రం ఇది వంచన. అతడు యుద్ధాలు చేశాడు, యజ్ఞాలు నడిపించాడు, సుదాసుని తన కుమారుడిలా పెంచాడు. ఇక ఇప్పుడు ఒక బొట్టు రక్తం కూడా చిందించని వాడి కోసం తాను అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అతడు వాదించలేదు, అతడు పోరాడలేదు, కేవలం ఆ సభను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అతన్ని బాగా తెలిసిన వారు ఒక విషయం తెలుసుకున్నారు: ఎక్కువ కాలం మౌనం పాటించలేడు అని. అతడు ప్రయాణించాడు సుదాసునికి భయపడిన రాజుల దగ్గరకు, అశ్వమేధ యజ్ఞంలో లొంగిపోయిన గోత్రాల దగ్గరకు. అతడు యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, ఒక దృష్టిని మొదలుపెట్టాడు. ఒక రాజు అత్యధిక శక్తివంతుడిగా పెరుగుతున్నాడు అని అతని గుసగుసలు నదిల మీదుగా, మైదానాల మీదుగా ఒక సైన్యంగా మారడానికి వార్త వ్యాపించింది. ఒక ఋషి అవమానింపబడ్డాడు. ఒక రాజ్యం వేగంగా విస్తరిస్తుంది మరియు రాజమందిరాల యుద్ధ గదులలో ప్రతిధ్వనించింది ఒక పేరు, సుదాసుడు అని. విశ్వామిత్రుని ఆధ్వర్యంలో ఒక అసాధ్యమైన కూటమి రూపుదిద్దుకుంటుంది. అది సామ్రాజ్యం కాదు, 10 రాజ్యాలు. తరతరాలుగా ఒకరినొకరు చంపుకున్న శత్రువులు ఇప్పుడు ఒకే లక్ష్యంతో ఏకమవుతున్నారు. భారత వంశం సామ్రాజ్యంగా మారకముందే దానిని కూల్చివేయాలి అని. వారిలో పురులు ఉన్నారు, ఒకప్పుడు సుదాసునికి మిత్రులు. అనువులు ఉన్నారు, ప్రఖరమైన కొండ గోత్రాలు. ద్రుయువులు ఉన్నారు, గుర్రపు సైన్యంలో నిపుణులు. బలానాలు ఉన్నారు, అలాగే భక్తులు ఉన్నారు, మరియు మరికొందరు శివులు, మత్స్యులు, మరియు మరెందరో. ప్రతి ఒక్కరూ తమ తమ బలాన్ని తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరికి తమ తమ గాయం కూడా ఉంది. కానీ వారందరికీ ఉద్దేశం ఇచ్చినవాడు విశ్వామిత్రుడు. అతడు వారికి కీర్తి హామీ ఇవ్వలేదు, కానీ సమతుల్యత హామీ ఇచ్చాడు. మనసు ఓడిపోతే శక్తి తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది అని అన్నాడు. మరియు చరిత్రలో తొలిసారి ఒక సంఘం పుట్టింది. వాణిజ్యం కోసం కాదు, మతం కోసం కాదు, ప్రతీకారం కోసం. అనుమానం వారిని బంధించింది, లోభం వారిని పదును పెట్టింది.
మరియు తుఫాను మధ్యలో నిలబడ్డాడు ఒక ముని. ఒకప్పుడు సుదాసుని తన సొంతవాడిగా పిలిచినవాడు. యుద్ధం మొదలు కాలేదు, కానీ అది ఇప్పటికే ప్రకటించబడింది. వసంతం వచ్చింది. హిమాలయాల మంచు కరుగుతూ పంజాబ్ మైదానాల్లోకి జలపాతాలుగా చేరింది. అప్పుడే 10 రాజులు కదలడం మొదలుపెట్టారు. వేలాది సైనికులు, రథాలు, ఏనుగులు, గుర్రపు దళాలు, కాలినడక సైన్యాలు అన్నీ ఇప్పటి రవి నది వైపుగా కదిలాయి. వారు కేవలం యుద్ధం కోసం రాలేదు, సుదాసుని ముంచేయడానికి వచ్చారు. విశ్వామిత్ర ఆదేశాల మేరకు సంఘం ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. నీటికి కాదు, సుదాసుని పట్టుకోవడానికి, అతని శిబిరాలను ముంచేయడానికి, వెనక్కు వెళ్లే మార్గాన్ని తెంపేయడానికి, అల్లకల్లంలోకి నెట్టివేయడానికి ఒక అనగదొక్కే ఆనకట్ట నిర్మించడం. ఇది మహాసాహసం, అతి ప్రమాదకరం. అది దాదాపుగా పూర్తయిపోయింది. కానీ సుదాసుడు ఆ భూమిని బాగా తెలుసుకున్నాడు. ఆనకట్ట పూర్తవక ముందే అతను వేగంగా కదిలాడు. నదిలో వంక వద్ద ప్రవాహం అతి ఉధృతంగా ఉన్న చోట తన సైన్యాన్ని నిలిపాడు. ఎందుకంటే అక్కడే ఒక చిన్న పగులు కూడా నదిని ఒక ప్రళయంగా మార్చగలదు. వశిష్ఠుడు సంయమనం పాటించమని సలహా ఇచ్చాడు. ఈ సుదాసుడు ప్రణాళికబద్ధమైన దాడిని ఎంచుకున్నాడు. విస్తారమైన మైదానంలో మొత్తం సైన్యంతో ఎదుర్కోకుండా అతడు వారిని చిన్న చిన్న భాగాలుగా రానిచ్చాడు. ఎందుకంటే పరిష్టి నది, రావి నది అతని మిత్రుడు. నీటి ఒత్తిడి పెరుగుతోంది, గాలులు మారుతున్నాయి. సుదాసుడి సైనికులు పడవల తాడులను బిగించారు, బాణాలను పదును పెట్టారు, నిశ్శబ్దంగా ఎదురు చూశారు. దానికి ఒకే ఒక నమ్మకం, మా వద్ద సంఖ్య ఉంది. కానీ సుదాసుని వద్ద ఉంది మరొక మరణకరమైన శక్తి, సన్నద్ధత. కట్ట నిలిచే ఉంది, కానీ ఎక్కువ కాలం కాదు. మొదటి తరంగం దాటేందుకు సిద్ధమైంది. మరి 10 రాజుల యుద్ధం ప్రారంభం కానుంది. ప్రభాతం వేసింది. అదే సమయంలో నిశ్శబ్దం చేయింది. ఒకే ఒక డోలు శబ్దం మైదానాల మీద మారుమోగింది. మొదటి దళం ముందుకు కదిలింది. ముందుండి దాడి చేసిన వారు పురులు, ద్రుయులు, బలానాలు. వారి ప్రణాళిక సులభం, దాటాలి, దాడి చేయాలి, ముంచేయాలి. కానీ రావి నదికి తన సొంత ప్రణాళిక ఉంది. ప్రవాహం ఊహించిన వేగంతో పరుగులు తీసింది. ఆ కట్టపై నీటి ఒత్తిడి పెరిగింది. పడవలు తేలిపోయాయి. కాలినడక సైనికులు బురదలో జారిపోయారు. తాత్కాలిక వంతెనలన్నీ కూలిపోతున్నాయి. అయితే ఇంకా శుభ్రమైన దాటుదల కాదు ఇది, ఎందుకంటే ఇది ఒక జూదం. సుదాసు చూశాడు, కానీ గందరగోళంతో కాదు, ఖచ్చితత్వంతో. వారు దగ్గరికి వస్తున్నారు, రానివ్వండి. వారు చెల్లాచెదురవుతున్నారని చూశాడు. వారు మునుగుతున్నారని గమనించాడు. ఆ తర్వాత ఆయన ఒకే ఒక సంకేతం ఇచ్చాడు. ఒక శంఖం ఊదాడు. బాణాలు ఎగిరాయి. నది ఎర్రగా మారింది. మొదటి తరంగం సగం నేలను తాకకముందే పడిపోయింది. వారు యుద్ధం చేయకముందే మరణించారు. కానీ యుద్ధం ముగియలేదు. వశిష్ఠుడు పవిత్ర అగ్నికులలో వేదమంత్రాలు జపించగా గాలులు కదిలాయి. ఆకాశం మబ్బులతో నిండింది. భూమి వినసాగింది. అప్పుడు ఆహ్వానం వచ్చింది. ఇంద్ర సుదాసమబ్దు ప్రసష్టవి. ఆ జపం వధువుగా మారుమోగింది. ఒక ప్రార్థనలా కాదు, ఒక పిలుపులా. యుద్ధదేవుడు వచ్చేందుకు పిలుపు. సుదాసునికి ఇంద్రుడు కేవలం పిలుపుల దేవుడు కాదు, అతడు తొలిదాడి, అనుకోని శక్తి, ప్రతి మహాయోధుని వెనుక నిలిచే శక్తి. మరి ఆ రోజు అతడు భరతులతో కూడి సవారీ చేశాడు. ఒక ఉరుము, ఆ వెంటనే సుదాసు దాడి చేశాడు. భయంతో కాదు, ఆగ్రహంతో. అతడి గుర్రపు దళం తుఫానులా విరుచుకుపడింది. నది కంపించింది. శత్రువులు కూలిపోయారు. ఒక సైన్యాధిపతి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని అరుపులు నదిలో మునిగిపోయాయి. మొదటి తరంగం అంతమైంది. కానీ నది ఇంకా ప్రశాంతంగా లేదు. సంఘం ఇంకా మొండిగా నిలిచింది. వారికి ఇది కేవలం దురదృష్టం అనిపించింది. తాము తిరిగి సమీకరించగలమని అనుకున్నారు. కానీ అదే తప్పు. వారు తప్పు చేశారు. ఇక ఆలస్యం లేకుండా రెండవ తరంగం ముందుకు కదిలింది. అనులు, మత్స్యులు, పత్తులు. వారిని నడిపింది వ్యూహం కాదు, ఒత్తిడి. తమ సంఘం బలహీనంగా లేదని నిరూపించుకోవాలి. నది ఒడ్డును తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కానీ వారు అడుగుపెట్టింది యుద్ధభూమి కాదు, ఒక శ్మశానం. పడిపోయిన వారి మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి. నౌకలు ఢీకొట్టున్నాయి. మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. వాతావరణం విలపిస్తున్న స్వరాలతో నిండిపోయింది. ఒడ్డుపై నిలబడి ఉన్నాడు సుదాసుడు. ప్రశాంతంగా, కదలిక లేకుండా ప్రతి అడుగును గమనిస్తూ ఉన్నాడు. సంకేతం ఇచ్చాడు. మళ్ళీ గుర్రపు దళం మళ్ళీ దాడి చేసింది. ముందు నుంచి కాదు, పక్క నుండి, అలాగే వెనుక నుండి. గుప్తమైన చెట్ల మధ్య నుండి, పొగ మంచు కప్పిన ప్రదేశాల నుంచి ఎలుగుబంటల గుంపును చుట్టుముట్టారు. సంఘ సైన్యం పూర్తిగా చిక్కుకుంది. మబ్బులు వీరికి తప్పించుకునే దారులు మూసేశాయి. రెండవ తరంగ సైన్యం కూడా కూలిపోయింది. కొన్ని నిమిషాల్లోనే అన్ని మారిపోయాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. నది ప్రవాహం పెరుగుతుంది. దూరంగా ఉన్న ఆనకట్టకు పగిళ్లు విస్తరిస్తున్నాయి. నీరు అదుపు తప్పుతోంది. ఇక మిగిలిన 5 తెగలు, శివులు, భృగులు, అలీనులు, విషానీనులు, మిగిలిన మిత్రులు తమ చివరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. వారు అనుకున్నారు సుదాసుడు అలసిపోయాడు, ఇప్పుడు పరిస్థితి మారుతుంది అని. కానీ వారు ఎగువను చూడలేదు. నది తన సహనాన్ని కోల్పోయింది. వారి గొప్ప ఆయుధమే ఇప్పుడు అడ్డంకిగా మారింది. వారి మీదే తిరిగింది. ఒక ఘోర గర్జన, తర్వాత ఒక విపరీతమైన ప్రవాహం. నీటి గోడలో అన్నీ కొట్టుకుపోయాయి. గుడారాలు, ఆహారం, రథాలు క్షణాల్లోనే చిరిగిపోయాయి. ఈసారి సుదాసు కత్తి కూడా ఎత్తలేదు. అవసరమే రాలేదు. ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు.
కానీ అగ్నితో కాదు, జలంతో. ఒక రాజు చివరిసారి తన సైన్యాన్ని సమీకరించేందుకు ప్రయత్నించాడు. ఆ నాయకుడు నీటిలో మునిగిపోయాడు. అతడితో పాటు వారి ధైర్యం కూడా మునిగిపోయింది. దశరాజులు సుదాసుని నాశనం చేయడానికి వచ్చారు, కానీ ఒక రాజు నదిని నమ్మాడు, నిశ్శబ్దాన్ని చదివాడు, ప్రకృతిని యుద్ధం కంటే గట్టిగా మాట్లాడనిచ్చాడు. దశరాజుల యుద్ధం ముగిసిపోయింది, కానీ దాని ప్రతిధ్వని ఇప్పుడే మొదలైంది. పురులు ఎప్పుడూ భరతుల మిత్రులు, ఇప్పుడు ఓడిపోయారు కానీ నశించలేదు. వారు తమ శత్రువులతోనే చేతులు కలిపారు. ఆ కలయిక నుంచే పుట్టింది పురువంశం. భవిష్యత్తులో పాండవులు, కౌరవులు పుట్టబోయే వంశం ఇదే. యదులు, తుర్వసులు దక్షిణం వైపు కదిలారు. యమునా ఒడ్డున తమ రాజ్యాలను నిర్మించారు. అక్కడి నుంచి కాలక్రమంలో జన్మించాడు ఒక దేవుడు, యోధుడు, ఒక తత్వవేత్త, కృష్ణ. అనులు, ధ్రువులు అవమానానికి లోనై తూర్పు విడిచి పశ్చిమం వైపు కదిలారు. వారు గాంధార దేశంలోకి ప్రవేశించారు. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అని పిలిచే భూముల్లో స్థిరపడ్డారు. తర్వాత వారు ఇంకా ముందుకు వెళ్లారు, ఖురాసాన్, క్యాస్పియన్ మైదానాల వరకు. అక్కడ వారి వారసత్వం కొత్త నాగరికతలకు రూపం ఇచ్చింది. భక్తులు, గిరి ప్రాంతాల శూరవీరులు ఉత్తర పశ్చిమం వైపు కదిలారు. ఒకరోజు వారు బకూన్స్గా ప్రసిద్ధి చెందారు. బలానులు బోలోన్ ఘాట్ దాటి బలూచిస్తాన్ వైపు చేరుకున్నారు. అప్పటి వ్యాపారులు, యోధులు ఇప్పుడు బ్రతుకు తెరువుల వారు అయ్యారు. శివులు ఉత్తరం వైపు కదిలారు. ఈ రోజుల్లో మనం ఉజ్బెకిస్తాన్లోని క్యూ ప్రాంతంగా పిలిచే చోట నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ గమనిస్తే ఈ యుద్ధంలో సుదాసుడు ఒక్కడే నిలిచాడు. భరత వంశం ఈ యుద్ధం తర్వాత ప్రాణం పోసుకుంది. ఆ వంశం నుండి పుట్టిన వారే మనకు ఈ మహాభారతం కథ చెప్పినవారు. వారి వంశమే భారత రాజ్యం. వారి వంశం పేరు మీదే మన దేశం పేరు భారత్. అంటే మీరు ఊహించగలరా, ఒక చిన్న నదీ తీరంలో ఒక యుద్ధంలో ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయం ఈరోజు మనం ఎవరో నిర్ణయించింది. ఒక యుద్ధం ముగింపు కాదు, ఇదే భారతవర్ష పుట్టుక. ఒక రాజు చేతిలో ఏకీకరణ కాదు, అనేక వంశాల, అనేక గోత్రాల ప్రతిధ్వనులు కలిసి ఈ భూమికి ఒక రూపం ఇచ్చాయి. ఒక రోజున సుదాస్ గెలిచాడు, కానీ భూమి మాత్రం అందరినీ గుర్తుపెట్టుకుంది. మీరు వినిన కథ కల్పన కాదు, ఇది ఋగ్వేదంలో లిఖించబడింది. ప్రపంచంలోనే పురాతనమైన శాస్త్రాల్లో ఒకటైన ఋగ్వేదం 7వ మండలంలో ఈ యుద్ధానికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో పరిష్టి అని పిలిచిన ఆ నది, ఇప్పుడు మనం దానిని రావి అంటున్నాం. ఆ నీరు ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ప్రాచీన రాజ్యాల అవశేషాలపైన, మరిచిపోయిన ఎముకలపైన ఆ నది గుసగుసలాడుతుంది. మనకు చెబుతున్నాయి, అడ్డంకులు, ఆనకట్టలు, దాడులు, కూటములు ఏవి ఊహాజనిత ప్రతీకలు కాదు, వాస్తవ సంఘటనలు. ఈ రోజుకి సింధు లోయ నాగరికత తవ్వకాల్లో మనం కనుగొంటున్నాం. పట్టణ ప్రణాళిక, రథాల అవశేషాలు మరియు సైనిక క్రమబద్ధత అన్ని ఋగ్వేద వర్ణనలతో సరిపోతున్నాయి. చరిత్ర ఎప్పుడూ గట్టిగా కొన్నిసార్లు అది కేవలం గుసగుసలాడుతుంది, నదులలో, అవశేషాలలో, పేర్లలో. ఎందుకంటే ఋగ్వేదం పురాణం కాదు, అది స్మృతి. ఈ స్మృతిలాగే అది భాగం నిజం, కొంత భాగం ఆశ్చర్యం. కానీ ఇది కల్పన కాదు, ఇదే భారతపు మొదటి యుద్ధం. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు, ఎందుకంటే ఒక మనిషి ఇంకా పడిపోలేదు. ఆయనే విశ్వామిత్రుడు. 10 రాజులను ఒక చోట చేర్చిన ఋషి, ఒక రాజ్యాన్ని ముంచేయబోయిన యోధుడు, ఒక దేశాన్ని నాశనం చేసిన మహాగురువు. ఆయన యుద్ధంలో ఓడిపోయాడు, కానీ ఆయన అదృశ్యం అవ్వలేదు. ఏళ్ల తరబడి నిశ్శబ్దంలో కూర్చున్నాడు. సైన్యాలతో కాదు, మనసుతో యుద్ధం చేశాడు. ఆకలి, మాయాజాలను ఎదుర్కొన్నాడు. అంతవరకు దేవతలకి ఆయన స్వరం వినిపించసాగింది. ఈ వశిష్ఠ మహర్షి కూడా విశ్వామిత్రుని మహత్యాన్ని అంగీకరించాడు. ఆ క్షణంలోనే యోధుడు బ్రహ్మర్షిగా మారిపోయాడు. అక్కడి నుండి ఆయన ప్రపంచానికి ఒక అమరమైన వరం ఇచ్చాడు, అదే గాయత్రి మంత్రం. ఆ శ్లోకం ఈ రోజు కూడా ఆలయాల్లో, ఇళ్లలో భారత స్వరంగా మారి ప్రతిధ్వనిస్తోంది. ఒకప్పుడు తన దేశాన్ని ముంచిన ఋషి తర్వాత అదే దేశాన్ని ప్రకాశపరిచాడు. సుదాసుడు భూమిని గెలిచాడు, కానీ విశ్వామిత్రుడు బ్రహ్మాండాన్ని గెలిచాడు. 2 పేర్లు, ఒక యుద్ధం మరియు ఒక నాగరికత పుట్టుక. ఆ యుద్ధం ముగిసింది, కానీ కొన్ని విరోధాలు యుగాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అనేక దశాబ్దాల తర్వాత ఒక యువరాజు ధర్మయాత్రను ఆరంభించాడు. ఆయన పేరు రాముడు. అతనికి మార్గదర్శినిగా నిలిచింది ఎవరు? అదే విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుని పక్కన మౌనంగా నిలబడి చూశారు ఆయన పూర్వశత్రువు వశిష్ఠుడు. ఒకప్పుడు అధికార ఆశతో విరిగిపోయిన 2 ప్రత్యర్థులు ఇప్పుడు కలిసి నిలబడి ఒక దేవుని మనసుని తీర్చిదిద్దారు. అలా ప్రారంభమైంది మన భారత ఇతిహాసానికి ఒక కొత్త అధ్యాయం. కొందరికి తెలిసే ఉంటుంది, రామాయణం, మహాభారతం 2 ఇతిహాసాలు కావు, 2 కలిపి రాశారు. కానీ రామాయణాన్ని విడగొట్టి ప్రత్యేకంగా చదువుతాం. ఇది దశరథ యుద్ధం గురించి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.